ఒక్కటి ఆలోచించండి, చాలా అందమైన ఆడపిల్ల పుట్టిందనుకోండి, ఆ తల్లి ఎంత సంతోషిస్తుంది, ఆ తండ్రి ఎంత సంతోషిస్తాడు, అన్నదమ్ములు ఎంత సంతోషిస్తారు, బంధువులు ఎంత సంతోషిస్తారు. ఆమెకి తగిన వరుడికిచ్చి ఆమెని పెళ్లి చెయ్యాలని, ఆమె పిల్లపాపలతో సంతోషంగా ఉండాలని, ఆమె వృద్ధిలోకి రావాలని తల్లిదండ్రులకి సహజంగా అనాకారి అయినా కూతురి మీద ప్రేమ ఉంటుందే, అంత అందగత్య కూతురు పుడితే ఆ తల్లిదండ్రులకి ఎంత ప్రేమ ఉంటుంది. అటువంటిది కేవలము ఆమె అందంగా ఉంది కాబట్టి దక్కితే నీకు దక్కాలి, దక్కకపోతే ఆమె అందం ఎవరికి దక్కకూడదని యాసిడ్ పోస్తావా? ఎంత క్రౌర్యం భావనలోది, ఎంత నైత్యం అసలు ఆ భావన, ఎంత దారుణం అందులో. అసలు ఏమైనా అర్థం ఉందా? అంతకన్నా రాక్షసత్వం లోకంలో ఇంకొకటి ఉంటుందా? ఆమె అందంగా ఉంటే నీకు వశపడిపోవాలా, నీకు సొత్తు అయిపోవాలా? అసలు ఆ భావన దారిద్ర్యం అంతకన్నా మృగం గొప్పది కదూ, రాక్షసుడు గొప్పవాడు కదూ. కనీసం శరీరం చేత తెలుస్తాడు. నీకు మనసులో రాక్షసుడు కూర్చుని లేడు, ఎవడిని వాడు సంస్కరించుకోవాలని చెప్పడం. కాబట్టి ఆమె ప్రత్యుత్తరం ఇస్తాం, ఎంత గొప్పగా మాట్లాడింది అన్నా. ఇది ద్రౌపదీదేవి అంటే. ఆవిడ ఇంత నీచంగా మాట్లాడాలి, భయపడాలి. ఆమె పాతివ్రత్యం ఆమెకు రక్ష. కానీ బుద్ధి చెప్పాలి కదూ. గడ్డి తినని వాడైతే ఈ ఒక్క మాటకి పాదాల మీద పడిపోవాలి. ఆ బుద్ధి ఉంటే ఇలా ఎందుకు మాట్లాడతాడు? ఆ బుద్ధి ఉంటే సైంధవుడికి స్నేహితుడు ఎందుకు అవుతాడు? ఎంత మూర్ఖులో అర్థం కావట్లా. ఈ మూర్ఖత్వాలు ఎంత ప్రమాదాలు తెస్తాయో చూడండి చివరికి. అన్నా, ఇచట నేనుంటినున్నదాన, నేను ఒక్కదాన్నే కదా నిలబడి ఉన్నాను, స్త్రీని కదా, నీవిచటికి ఏగుదించుట నియతియగునే. ఎవరో ఒక చోట ఒక్క స్త్రీ నిలబడి ఉంది, ఆమె బాధతో ఏమైనా అరిస్తే నువ్వు వచ్చావు అనుకో, వేరే విషయం. నేనేం పిలవలేదుగా, నేనేం అరవలేదుగా, అంటే నేను సంతోషంగానే ఉన్నాను కదా, నేను ఏదో పనిలో ఉన్నాను కదా. రథాలు వాపి ఇక్కడికి రావడం నీకేం పని? ఎందుకు వచ్చావు? కాల్చేసిందా నిట్ట నిలువునా ఈ రెండు మాటలతోటి? వాడు మనిషి అయితే ఏం చేయాలి? వెంటనే భూమి మీద పడావిడికి నమస్కారం చేయాలి. అమ్మా, జీవితాంతానికి సరిపడ ధర్మభిక్ష పెట్టాం, జీవితంలో ఇటువంటి తప్పు చేయనని చెప్పాలి. అంటే అసలు మారడం అన్నది సైంధవుడికి వాడి స్నేహితుడికి జీవితంలో అలవాటుగా లేదు. చెప్పకుండా చెప్తున్నారు, వాళ్ళు మారరు ఏం జరిగినా. కాబట్టి సుతవతిని, ఇంకొకటి తెలుసా, నేను బిడ్డల తల్లిని. ధర్మవతి, నేను ధర్మమును నిరంతరము ఆశ్రయించి ఉన్నదానను. ప్రతి మాట పైకి ఎంత మధురంగా మాట్లాడినా లోపల ఎన్ని రాక్షస భావములున్నాయో అన్నిటికీ ఆమె జవాబు చెప్తాను. నేను సుతవతిని, బిడ్డలున్నదానను, విశేషించి ధర్మాన్ని నమ్మి బ్రతుకుతున్నదాన్ని, ధర్మానుష్ఠానం చేసేటటువంటి దాన్ని. నన్ను ఇతర కాంతగా తలంచి, మనసులో ఏమనుకున్నావో, ఎటువంటి దాన్ని అనుకున్నావో, పెక్కులు వల్క కాదు నీకు, అన్నీ మాట్లాడవలసిన అవసరం నీకు లేదు అని ఎంత అద్భుతమైన మాట అందేండి. నువ్వెవరో చెప్పావు, నువ్వెవరో నాకు తెలుసు, శిబి చక్రవర్తి వంశంలో పుట్టినవాడివి నువ్వు అంది. ఎవరు శిబి చక్రవర్తి? తన దగ్గరికి వచ్చి శరణాగతి చేసిన ఒక పక్షిని కాపాడడానికి తొడలోని మాంసాన్ని కోసి ఇచ్చి శరీరం వెళ్ళిపోయిన శాశ్వతమైన కీర్తి గణించినవాడు, తన బలాన్ని లోకహితానికి ఉపయోగించినవాడు. అటువంటి వాడి వంశంలో పుట్టావు, కాల్సనా ఇలా బ్రతకడం? ఆమె చింతకర్రలు కాల్చి అందులోకి తోస్తోంది, వాడు అర్థం చేసుకోగలిగింది. శిబి చక్రవర్తి వంశంలో పుట్టావు, నీ పేరు కోటికాస్యుడు, నాకు తెలుసు. నేనెవరనుకుంటున్నావా? పాంచాల మహారాజు గారి అయినటువంటి ద్రుపద మహారాజు గారి యొక్క కూతురిని. నేనేదో సామాన్య కాంతనేమో అనుకుని మాట్లాడుతున్నావు, అంత తేలికగా వశపడతాననుకున్నావు మనసులో. నేను పాంచాల రాజు యొక్క కుమార్తె అయినటువంటి ద్రౌపదీదేవిని. నా పేరు కృష్ణ. పాండవులు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు 5గురికి ధర్మపత్నిని. పాండవులు అరణ్యంలో వేటకి వెళ్ళారు. వాళ్ళు ధర్మాత్ములు, అతిథి మర్యాద తెలిసిన వాళ్ళు. వాళ్ళు కొద్దిసేపట్లో వెనక్కి వస్తారు. అంటే ఆమె ఉద్దేశ్యం వాళ్ళ పేరు చెప్తే పారిపోవాలి. వాళ్ళు వేటకి వెళ్ళారు. ఆ
ఆ వేట అక్కడతో ఆగిపోయేటట్టుగా బ్రతుకు. ఆ వేట ఇక్కడికి వచ్చాక కూడా కొనసాగకుండా వెళ్ళిపో. అవి మృగాలు, నువ్వు నరమృగానివి. ఏదైనా నరుడిలోనైనా మృగత్వం కనపడితే వాళ్ళు వదిలిపెట్టారు. ఆ స్థితి కనపడక ముందు వెళ్ళిపో. మాతృహృదయంతో మాట్లాడు. సుందరకాండలో సీతమ్మ ఎలా మాట్లాడిందో మహాతల్లి ద్రౌపదీదేవి కూడా అలా మాట్లాడింది. తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శిశిస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః అంటుంది కదా సీతమ్మ. అలా వాళ్ళు తిరిగి వచ్చేస్తారు. ఇప్పుడే వేటకెళ్ళారు. క్రూర మృగాల్ని వేటాడుతూ ఉంటారు. తినడానికి సాధు మృగాల మాంసం కూడా తీసుకొస్తారు. నువ్వు నరుడిగా నిలబడితే అతిథి మర్యాదలు చేస్తారు. మృగంలా ప్రవర్తిస్తే వేటాడతారు. ఇంకా ఏమైనా మాట్లాడావా? ఆవిడ మాటకి ఆయన మాటకి ఎంత తేడా! అన్ని మాటలు చెప్పాడు. ఆవిడ ఓ చిన్న పద్యం చెప్పి 4 మాటలు చెప్పింది. కానీ నిజంగా అర్థం చేసుకోగలిగిన వాడైతే ఇంకింతకన్నా ఏం కావాలండి అని చెప్పి ఆమె పర్ణశాలలోకి వెళ్ళిపోయింది. ఇంకా నిలబడలేదు. అంటే దాని ఉద్దేశ్యం ఏమిటి? నేను ఆతిథ్యం ఇవ్వను, నువ్వు పరపురుషుడివి, నీకేమైనా పనుందా? పాండవులు వచ్చేస్తారు కాసేపట్లో. వాళ్ళు ధర్మాత్ములు, వంశమర్యాద తెలిసిన వాళ్ళు. అతిథివి, ఎవరివో వచ్చావు, నీకేం కావాలో నాకు తెలియదు. నీకేం కావాలో నేను వినదలుచుకోలేదు. ఎందుకని? నీకేం కావాలని అడిగితే వాడి నోటి వెంట ఏమొస్తుందో కనిపెట్టలేని అమాయకురాలు కాదు. అందుకే నీకేం కావాలో ఆ అతిథి మర్యాద పాండవులు చేస్తారు. వాళ్ళు వచ్చాక చెప్పు నీకేం కావాలో. అప్పుడు ఆ వేట అక్కడతో ఆగాలా, కొనసాగాలా? ఆ వేట కొనసాగకుండా నువ్వు వెళ్ళిపోవాలా నిర్ణయించుకో. అమ్మ బాబోయ్, ఎంత నిక్షేపించిందండి అసలు ఆ మాటలో. అది ద్రౌపదీదేవి అంటే. అలా మాట్లాడటం ఇవాల్టి సమాజంలో ప్రతి స్త్రీ నేర్చుకోవాలి ద్రౌపదీదేవిని చూసి. కాబట్టి ఆ తల్లి ఈ మాటలు చెప్పి పర్ణశాలలోకి వెళ్ళిపోయింది. అంటే తుచ్చుడా, నీవు నాతో మాట్లాడక్కర్లేదు, ఇక్కడ నిలబడక్కర్లేదు, అన్యాపదేశంగా చెప్పేసి వీడు భుజాలు ఎగరేసుకుంటూ సైంధవుడి దగ్గరికి వెళ్ళి ఆమె ద్రౌపదీదేవి పాండవుల యొక్క ఇల్లాలు, ద్రుపద మహారాజు కుమార్తె. వాడికి తెలియదేమిటి? బంధుత్వం ఉన్నవాడు తెలియదు పాండవుల యొక్క ఇల్లాలు ద్రౌపదీదేవి అని. వాడికి తెలుసు. ఆయనకి చెప్పాడు. ఆయన వెంటనే ఆమెని ఎత్తుకుపోవాలని సంకల్పం చేశాడు. సంకల్పం చేసి యోధులైనటువంటి వీరుల్ని కొంతమందిని వెంట పెట్టుకుని సింహం ఉన్నటువంటి గుహలోకి తోడేలు ప్రవేశిస్తే ఎలా ఉంటుందో అలా తాను ఆ ద్రౌపదీదేవి ఉన్నటువంటి పర్ణశాల లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి వామాక్షి, ఏమిటి తేడా? కోటికాశ్యుడైతే మృగముల యొక్క కన్నులతో పోల్చాడు. ఈయనైతే వామాక్షి, అందమైన కన్నులున్నదానా? చెల్లెల్ని అలాగా పలకరిస్తారు లోకంలో ఏ అన్నయ్య అయినా. ఆమె నిజానికి ఎంత బాధలో ఉంది. ఒక పక్క దిక్కుమాలిన దుశ్శాసనుడు వస్త్రాపహరణం చేసే ప్రయత్నం చేశాడు. దుర్యోధనుడు తొడ చూపించి కూర్చోమన్నాడు. కర్ణుడు ఓడిపోని భర్తని ఆరోవాణ్ణి చూసుకో అన్నాడు. ఆమె మనసు ఎంత గాయపడి ఉంది. అటువంటి దాని దగ్గరికి వెళ్ళి అరణ్యవాసం చేస్తూ ధర్మాన్ని పట్టుకుని బ్రతుకుతున్న ఒక స్త్రీ, అందున చెల్లెలి దగ్గరికి వెళ్ళి అందమైన కన్నులున్నదానా అని పిలుస్తాడా? ఇంకా హింస అన్నదానికి కత్తి, విషము అవి అవసరం అండి? మాట చాలు మనిషిని ఇబ్బంది పెట్టడానికి. మాట చాలు మనిషిని అపారమైనటువంటి బాధకి గురి చెయ్యడానికి. ఇవాళ బాగుంటుందేమో, కానీ దాని పాపం అనుభవంలోకి వచ్చినప్పుడు మాత్రం నిన్నెవరూ రక్షించలేరు. అది నిన్నొక్కడితో వదిలిపెట్టదు. నిన్ను, నీ వారిని, నీ చుట్టూ ఉన్నవారిని కలిపి కాల్చేస్తుంది. ఆనాడు ఆర్తనాదం చేసినా నిన్ను రక్షించేవాడు ఉండడు. కాబట్టి ఆమె దగ్గరికి వెళ్ళి వామాక్షి, నీకు కుశలమే, నీ మనసెవ్వారియందు నిత్య ప్రేమంబై మెరయు అట్టి సొబగులు నీ మగలేవురకు ఇప్పుడు నెమ్మది ఏమదిన్. నిరంతరము ద్రౌపది నీ మనసు ఏ 5గురి యందు ప్రవర్తిస్తూ ఉంటుందో, అంటే అది సక్రమంగా మాట్లాడినట్లుందా ఎక్కడైనా? అమ్మా భర్తలు కుశలమా అని అడగడం వేరు. నీ మనసు నిరంతరం ఏ 5గురి యందు ప్రవర్తిస్తూ ఉంటుందో, అంటే 5గురు భర్తలు కావలసి వచ్చినటువంటి ఆడదానివి, అంతటి కామము కలిగిన దానివి అన్న భావన అందులో ఆవిష్కృతం అవుతోందా లేదా? ఈ 5గురి యందు నీ మనసు ఎప్పుడూ తిరుగుతూ ఉంటుందో వాళ్ళు క్షేమమా?
ఏమిటి అడగడం అసలు? అంటే వాళ్ళ పేరెత్తేటప్పటికి మనసులో వైముఖ్యం. వాళ్ళు పొందిన సంతోషం తాను పొందలేకపోతున్నాను. తనకి హృదయేశ్వరి కాదు కదా, ఆమె చెల్లెలని గుర్తించలేకపోతున్నాడు. చెల్లెలిగా ఇటువంటి చెల్లెలు నాకు అనగలిగితే వేరుగా ఉండేది జీవితం. నీ మగలేవురకు ఇప్పుడు నెమ్మదియమదిన్. ఇప్పుడు సంతోషంగా ఉన్నారా వాళ్ళందరూ? అంటే ఏమిటి దాని అర్థం? అన్యాపదేశంగా ఏమిటంటే, కౌరవులు అన్ని ఊడగొట్టి అరణ్యానికి పంపించేస్తే వాళ్ళతో తిరగబడి యుద్ధం చేయలేక, రాజ్యం పొందలేక అరణ్యానికి వచ్చి ఇలా తిరుగుతూ ఏవో దొరికినవి తింటూ ఇదిగో ఈ పర్ణశాలలో బతుకుతున్నారే, దీంతో తృప్తి పడిపోయి సంతోషంగా ఉన్నారా? అంటే ఏ పౌరుష పరాక్రమాలు ఉన్న వాళ్ళు వాళ్ళకి నువ్వు ఇల్లాలేంటి? ఎత్తి పొడుపు మాట ఇది స్పష్టతని పొందుతుంది తర్వాత. అంటే ఆర్తి అందుకుందో లేదో, అందుకని ఇదే మాటని మార్చి అనువాదం చేసి మాట్లాడతాడు, ఇంకా స్పష్టంగా మాట్లాడతాడు అప్పుడు. అంటే కామాతురాణం న భయం న లజ్జ. ఒకసారి మనసు స్వస్థతని కోల్పోయి అర్థం లేని కోర్కెల వైపుకి వెళ్ళిపోతే మాట మీద అదుపు తప్పిపోతుంది. అంటే ఆవిడ చూసింది, లోపలికి వచ్చాడు కదా పర్ణశాలలోకి, ఆమెకి తెలుసు ఎవరాయన, అన్నగారు. పాండవులకి ఎవరు? బావమరిది. బావమరిది ఇంటికి వస్తే బావలు ఎంత గౌరవంతో ప్రవర్తిస్తారు, ఎంత ప్రేమతో ప్రవర్తించాలి. లోకంలో మహోత్కృష్టమైనటువంటి అనుబంధాల్లో ఒకటి ఏది అంటే బావమరిదిల యొక్క అనుబంధం. అందుకే బావమరిది బతకగోరుతాడు అంటారు. ఎప్పుడు మా బావగారు బాగుండాలని, ఆయుర్దాయం కలగాలని మనసులో కోరుకుంటూ భగవంతుడి దగ్గర వ్రతం చేసినా, నోము చేసినా, ఎన్నడైనా సరే ఆడపిల్ల అన్నదమ్ములు ఏం కోరుకుంటారు అంటే మా బావగారు బాగుండాలని కోరుకుంటారు. ఎందుకని అంటే ఆ బావగారు బాగుంటే చెల్లెలు పసుపు కుంకాలతో సంతోషంగా ఉంటుంది. భర్త కన్నా సంతోషం స్త్రీకి ఏముంటుంది? అందుకే బావమరిది బ్రతక కోరుతాడు. కాబట్టి బావమరిది కదా, స్వయంగా దుస్సల భర్త కదా, ఆయన వచ్చినప్పుడు తాను ఆతిథ్యం ఇవ్వకపోతే పాండవుల మర్యాద ఎలా నిలబడుతుంది? ఆ ఇంటి ఇల్లాలుగా ఆమె ఆతిథ్యం ఇవ్వాలి కదా. అందుకే ఇంత దుర్మార్గుడు కోటికాశ్యుడు పంపిస్తే వచ్చినవాడని తెలిసిన్నప్పటికీ ఆమె ధర్మమునందు వైక్లభ్యం చెందాల. పో బయటికి అనలేదు ఆవిడ. తన వైపు ధర్మాన్ని తాను నిర్వర్తిస్తోంది. స్థిరమతులైన పార్థులకు సేమమ నీకు సనామయంబే భూవర తగ విందవైతి కురువర్యుల ఇంటికి అట్లు కావునం బరుపడి ఆసనక్రియయు పాద్యము గైకొను మదరంబుతో సరస కురంగ మాంసముల జల్పుము భోజన కృత్యమిత్తరిన్. పాండవులు క్షేమంగా ఉన్నారయ్యా ఐదుగురు. ఆయన ఎంత వికారంగా అడిగినా ఆవిడ అంత సకారంగా, మర్యాదగా, సాత్వికంగా చెప్పింది. పాండవులు ఐదుగురు క్షేమంగా ఉన్నారు. నువ్వు కుశలంగా ఉన్నావా? నువ్వు మాకు అతిథివి. వాళ్ళు లేకపోయినా నేను ఆతిథ్యం ఇవ్వాలి. ఎందుకని అంటే నువ్వు నాకు అన్నవరసమైనటువంటి వాడివి. కాబట్టి ఆసనక్రియ, కూర్చో. అదే కోటికాశ్యుడైతే పిలవల, సైంధవుడు కాబట్టి పిలిచింది. కూర్చో, ఆసనం మీద కూర్చో. కూర్చుని పాద్యముగైకొను, కాళ్ళు కడుక్కో. ఇగో నీళ్ళు ఇస్తున్నాను, కాళ్ళు కడుక్కో. ఆదరంబుతో, ప్రేమతో కాళ్ళు కడుక్కో సంతోషంగా. సరస కురంగ మాంసముల జల్పుము భోజన కృత్యమిత్తరిన్. వండిన కూర, అన్నం అన్నీ ఉన్నాయి, భోజనం చేయండి. ఇంటికి వచ్చినప్పుడు బావమరిది గౌరవం ఏంటి? బావగారు భోజనం చేయండి అంటాడు. అందుకని భోజనం చేయండి. అన్నగారికి చెల్లెలు ఎంత ప్రేమతో పెట్టాలో అంత ప్రేమతో అన్నం పెట్టడానికి సిద్ధపడింది ఆ తల్లి. వేటవోయినారు విభులు ఇప్పుడు ఒత్తురు, వారు వచ్చి నీకు వలయునట్టి ప్రియములాచరింప ప్రీతుడవై మరి ఇష్టజనుల నీవు ఏవు మనగా. అరణ్యంలో వేటకెళ్లారు నా భర్తలు ఐదుగురు. ఇందాక చెప్పాగా, తూర్పుగా ధర్మరాజు, దక్షిణంగా భీముడు, పశ్చిమంగా అర్జునుడు, ఉత్తరంగా నకుల సహదేవులు వెళ్ళారు. వచ్చేస్తారు కొద్దిసేపట్లో, చాలాసేపు అయింది వెళ్ళి. వాళ్ళు వచ్చిన తరువాత నీకు ప్రియమైనటువంటి ఆతిథ్య క్రియలు మరికొన్ని చేస్తారు. అంటే కూర్చుని మాట్లాడడం ఎక్కువసేపు, ఇటువంటివి ఏమైనా ఉంటే వాళ్ళు చేస్తారు. నేను చెల్లెల్ని కాబట్టి అన్నం పెడతాను, అన్నం తిను. ఆ తరువాత నీ ఇష్టజనులు బయట ఎవరో ఉన్నారు కానీ స్నేహితులు, వాళ్ళతో కలిసి వెళ్ళిపోదు వారివి. ఎంత మర్యాదగా, ఎంత ధర్మానికి కట్టుబడి ఆవిడ మాట్లాడింది. మాట్లాడితే సైంధవుడు అన్నాడు, అనవుడు సైంధవుండనియే అంబుజలోచన నీవు మాకు చేయు అతిథ పూజలన్నీయును ఒక్కటనైన కొరంతలేక వచ్చినవియ మన్మధాస్త్రముల చిక్కున గారియ వందెడెందము ఇంక నన్ను కృతార్థు చేయుము తగన్ రథమెక్కుము లెమ్ము నిమ్మితోన్.
నువ్వు నాకు ఆతిథ్య మర్యాదలన్నీ చేసేసినట్టే. నా మీద మన్మథబాణాలు పడ్డాయి, తాళలేకపోతున్నాను. కాబట్టి నా మనసు తృప్తి పొందేటట్టుగా, నేను సంతోషించేటట్టుగా చెయ్యడానికి బయలుదేరు, రథం ఎక్కు, మనం వెడదాం అన్నాడు. ఎంత తేలికో చూడండి, ఎంత తేలిగ్గా మాట్లాడాడో చూడండి. అని ధరణీరాజ్యము గోలుపోయి ఘనకాంతార స్థలీవాసులై సరివారెల్లను నవ్వ కుచ్చిత దశా సంప్రాప్తిమయ్యున్న ముష్కరులం పార్థులం కొల్చినం కలది సౌఖ్యము ఎంతయున్ బెలవైతరవిందానన శ్రీవిహీనుల గరం బద్ధింతురే కామినుల్. ఇప్పుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇందాక చెప్పిన పద్యాన్ని ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నాడు. అంటే ఆయన అంటాడు, రాజ్యమా పోయింది, ధరణీ రాజ్యము కోల్పోయి ఘనకాంతార స్థలీవాసులై ఎక్కడో అరణ్యంలో బతుకుతున్నారు ఈ పాండవులు 5. సరివారెల్లను నవ్వ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బంధువులు అందరూ నవ్వుతున్నారు, ఇంత చేతకాని వాళ్ళ 5 అని. కుచ్చిత దశా సంప్రాప్తిమయ్యున్న దారుణమైనటువంటి దారిద్ర్యంతో ఉన్నారు ముష్కరులు, ఎందుకు పనికి మాలిన వాళ్ళు, వాళ్ళు ఏమీ సాధించలేని వాళ్ళు. అటువంటి 5 కలిసి ఉంటే నీకు ఏ సౌఖ్యం ఉంటుంది? కాబట్టి ఎంత బెలవైతి అరవిందానన, ఎంత అమాయకురాలివి, ఇంకా వాళ్ళ వల్ల ఏ సుఖం ఉంటుంది? శ్రీవిహీనుల కరం వర్ధింతురే కామినుల్. అసలు ఎక్కడైనా స్త్రీని పోగొట్టుకున్న వాళ్ళు, అంటే ధనాన్ని పోగొట్టేసుకున్నటువంటి పురుషుడితో ఇంకా భారీగా ఉండడానికి ఇష్టపడతారా? కాబట్టి వచ్చేయి. ఇందులో మీరొక్క విషయాన్ని బాగా గుర్తుపట్టాలి. ఆయన దృష్టికోణం ఏమిటంటే, ఒక స్త్రీ భార్యాస్థానంలో భర్త పక్కన ఎంతకాలం ఉంటుంది అంటే, ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నంతకాలమే ఉంటుంది. ఆయనకి ఐశ్వర్యము ఎందుకు ఉండాలి అంటే, ఆమె భోగములు అనుభవించడానికి. ఇప్పుడు ఆయన ఐశ్వర్యభ్రష్టుడు అయ్యాడనుకోండి, కారణం చేతనైనా ఆమె ఇక ఆ స్థానమునందు ఉండదు. ఐశ్వర్యవంతుడైన వాడు ఎవరుంటాడో వాడిని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. అది స్త్రీకి స్వభావం అంటున్నాడు. ఇది ఎంత దారుణ ప్రవృత్తి అంటే, ఆయన దృష్టిలో స్త్రీ అంతే. శాస్త్రం దృష్టిలో కానీ, మహాత్ముల దృష్టిలో కానీ, ధర్మాత్ముల దృష్టిలో కానీ కాదు. రావణాసురుడు ఇదే మాటలు మాట్లాడతాడు. మాట మారుతుంది. సంస్కృత శ్లోకం, పిబ విహర రమస్వ భుంచ్వ భోగాన్ ధననిచయం ప్రతిశామి మిదినించ మయిలలలనే యథాసుఖత్వం తైచ సమేత్త లలంతు బంధవాస్తే అంటాడు. ఏమి రాముడు అరణ్యవాసం చేస్తున్నాడు, బంధువులు పక్కన లేరు, దుర్భర దారిద్ర్యంలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు. కృపణుడు ఎక్కడో పడున్నాడు. ఆయన భర్త ఏమిటి? పిబ విహర రమస్వ భుంచ్వ భోగాన్, ఈ లంకాపట్టణంలో కావలసినవన్నీ తిను, తాగు, హాయిగా భోగం అనుభవించు, నా పాన్పు చేరు. కావాలంటావా నీ పుట్టింటి వాళ్ళకు కూడా ఐశ్వర్యం ఇస్తానన్నాడు. ఏమిటి తేడా? త్రేతాయుగంలో రావణుడు మాట్లాడినా అంతే, ద్వాపర యుగంలో సైంధవుడు మాట్లాడినా అంతే, కలియుగంలో ఇంకొకటి ఇటువంటి వాడు మాట్లాడినా అంతే. వ్యక్తులు మారతారు, మాటలు ఇలాగే ఉంటాయి. అది మహిష ప్రవృత్తి అంటారు, దున్నపోతు యొక్క మనస్తత్వం. వాడి దృష్టిలో అంతే స్త్రీ. కానీ ఆమె లేనినాడు పురుషుడికి పుణ్యకర్మాచరణ యోగ్యత కూడా లేదు. ఆమె వెళ్ళిపోయిందనుకోండి, ఎంత డబ్బుండనివ్వండి, ఎంత శాస్త్ర పరిజ్ఞానం ఉండనివ్వండి, యజ్ఞంలో యజమానుడిగా కూర్చోలేడు, కడుపున పుట్టిన కూతురిని కన్యాదానం చెయ్యలేడు. ఆమె లేనినాడు జీవితంలో సుఖశాంతులు లేవు. ఆమె లేని ఇల్లు ఇల్లే కాదు, గృహిణీ గృహముచ్యతే. ఆమెయే ఇల్లు, ఆమెయే శాంతి స్థానం. ఆమె లేనినాడు పురుషుడికి జీవితం ఇహము పరము రెండూ లేవు. అంత గొప్ప స్థానము ఆమె. రాముడి దృష్టిలో సీతమ్మ వేరు, పాండవుల దృష్టిలో ద్రౌపది వేరు, రావణుడి దృష్టిలో, సైంధవుడి దృష్టిలో, ఇటువంటి వాళ్ళందరి దృష్టిలో, మహిషాసురుడి దృష్టిలో స్త్రీ అంతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.